ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మీ యొక్క రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మనకి జూన్ 28వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మేషరాశిలో అంటే కుజుడు వృషభ రాశిలో, మిథున రాశిలో రవి, అదేవిధంగా గురు శుక్రులు కర్కాటక రాశిలో, సింహంలో కేతువు. మరి యొక్క పొజిషన్ల బట్టి మనం ఆలోచించినట్లయితే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. అయితే మనకి ధనుస్సు, మకర, కుంభరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఈ వారం ఉంటుంది. మీనరాశి, ఈ మీనరాశి వారికి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గురుడు, కుజుడు. కుజుడు అంటే సోదర వర్గం, స్థిరాస్తి, డెవలప్మెంట్స్ ఇవన్నీ. గురుడు అనుకూలంగా ఉండడం వల్ల పబ్లిక్ రిలేషన్స్, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, నూతనమైనటువంటి ప్రయత్నాలు, చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. ఏనాటి శని జన్మంలో ఉన్నప్పటికీ, శని ప్రభావం ఉన్నప్పటికీ కుజుడి యొక్క బలం, అదేవిధంగా గురుడి యొక్క బలం ఉండడం వల్ల ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం మెరుగవుతుంది, సంతానపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, వాతావరణ అనుకూలత అన్నది మీకు లభిస్తుంది. గతంలో ఉన్నటువంటి దోషాలు మెల్లిమెల్లిగా తొలగడం ప్రారంభమవుతాయి. శని వచ్చినప్పటికీ కొన్ని రకాల ఇబ్బందులు మిమ్మల్ని పెట్టినప్పటికీ ఆ ఇబ్బందుల నుండి బయటపడేటువంటి మార్గాలు, ఆలోచనలు ఇప్పుడు బయలుదేరేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి, రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. మహిళలు కూడా కాస్త ప్రోత్సాహకరంగా ఉంటారు. వ్యవహారాత్మకమైన వ్యవహారాల్లో కూడా కాస్త అనుకూలమైనటువంటి మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ పనైనా శ్రమ 1-2 సార్లు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి శని ప్రభావం కాబట్టి. అవకాశాన్ని బట్టి శనికి తైలాభిషేకాలు, శనికి జపం చేయించుకోండి, లేదా శనివార నియమం చేయండి. ఓం శం శనై చరాయ నమః శని మంత్రం పఠించండి. నవగ్రహ శ్లోకాల్లో శని శ్లోకం చదవండి. 3వ నెంబర్ చాలా అనుకూలంగా ఉంటుంది.